బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి సెలబ్రిటీస్ ఏమో సొమ్ము చేసుకున్నారు. వాళ్లను ఫాలో అయిన ఫ్యాన్స్ మాత్రం ప్రాణాలు తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వారిపై అసలు ఏ సెక్షన్స్ మీద కేసులు నమోదు చేశారు? కేసు నుంచి తప్పించుకోవటం సాధ్యమేనా? ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? అసలు పోలీసుల నుంచి కొందరు తప్పించుకు తిరుగుతున్నారు. వాళ్ళు ఎన్నాళ్ళు అలా తిరగగలుగుతారు? వారిని చట్టం ముందు నిలబెట్టడం ఎలా? న్యాయ నిపుణులు ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. కొన్ని రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పైన అంటే బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిపైన కేసెస్ అయితే అవుతున్నాయి. అసలు ఏ సెక్షన్స్ కింద ఈ కేసెస్ అనేవి నమోదవుతున్నాయి, ఏంటి అసలు ఈ సెక్షన్స్ యొక్క ఉద్దేశం ఏంటిది, దీనివల్ల ఎలాంటి శిక్ష పడబోతుంది అన్న విషయాలపైన కూడా మనతో చర్చించడానికి హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్, మీరు చూసే ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవి ప్రమోట్ చేసిన యాప్స్, సో వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ కింద కేసెస్ అనేవి నమోదవుతున్నాయి? ఇప్పటిదాకా నమోదైన ఎఫ్ఐఆర్లు మనం చూసుకుంటే 318 అనేది ఇంతకుముందు 420 ఐపీసీ ఉంటుండే. అంటే మోసపూరిత ఉద్దేశంతోన ఒక వ్యక్తిని మోసం చేసే విధంగా అతని నుండి డబ్బులు రాబట్టే ఆలోచనతోని తప్పుడు సమాచారం ఇవ్వడం. అంటే ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చూసారు, నా ఫోన్ పడిపోయింది, నా ఫోన్ ఇరిగిపోతే నేను ఒక బెట్టింగ్ యాప్లో నేను 1000 రూపాయలు పెట్టినా, 2000 పెట్టినా, 2000 పెడితే నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఇవన్నీ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్. అది మనం 420 ఐపీసీ, ఇంతకుముందు 420 ఐపీసీ ఉంది, ఇప్పుడు అది 318 అయింది. అయితే కొంతమంది ఇట్లనే మీడియా మిత్రులు వాళ్ళని అడగడం జరిగింది, ఏంది మీరు ఇట్లా ప్రమోషన్ చేసిండ్రు, మీకు అంటే మాకు తెలియక చేసినామంట. అంటే మీకు బేసిక్ కంటెంట్ అనేది తెలియకుండా ప్రమోషన్ చేసుడు అనేది చాలా తప్పు. అయితే దీనిలో ఇట్లా ప్రమోషన్ చేస్తారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 అనేది ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఉన్నది, 3 and 4 ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్. అదేవిధంగా ఐటీ చట్టంలో కూడా 66D అనే సెక్షన్ పెట్టడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ క్రమంలో రిజిస్టర్ చేసిన కేసులని అన్నింటిలో ఇవే సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ సెక్షన్స్ ప్రకారం 3 నుండి 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది ప్రూవ్ అయితే, అంటే కొన్ని సాధారణ ఫైన్తో ఇడిచిపెట్టవచ్చు, అది కొన్ని అయితే శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 420 ఉన్నది. 420 అంటే ఎంతోమంది, ఇప్పుడు నార్మల్గా 420 అనేది 2 ఇయర్స్ నుంచి మొదలై 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. అంటే ఇంతకుముందు 420కి 3 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ వరకు శిక్ష ఉండే. అయితే ఇప్పుడు ఇది ఎన్మాసే ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎంతోమందికి ఇట్లా ఆశ కల్పించి, అంటే తప్పుడు మాటలు, ఫాల్స్ ప్రామిసెస్ చేసి, ఇప్పుడు రమ్మీ అని ఒక గేమ్ ఉంటుంది, రమ్మీ సిండికేట్ ఆడుతుంటారు. దాన్ని అడ్వాన్స్డ్ బ్రిడ్జ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం రమ్మీ ఆడుకోవడం, దానిలో పైసలు పెట్టి ఆడుకున్నా కానీ అది తప్పు కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ జంగ్లీ రమ్మీ, W3 చాలా ఇవి యాప్స్ ఉన్నాయి, ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. వీళ్ళు ఏం చెప్తారంటే, రమ్మీ అనేది సుప్రీంకోర్టే అనుమతి ఇచ్చింది కాబట్టి రమ్మీ ఆడడంలో తప్పు లేదు. రమ్మీ ఎట్లా ఆడే అనుమతి ఇచ్చిందంటే, ఎట్లా పడితే అట్లా ఏడబడితే ఆడ క్లబ్బులు అనేటివి ఏర్పాటు చేసుకుంటారు. అవిటికి ఎటువంటి లీగల్ శాంక్టిటీ అనేది లేదు. అయితే ఏదన్నా సొసైటీ రన్ క్లబ్లో లేకుంటే ఇంట్లోనన్నా కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొరకు దానిలో కొన్ని పైసలు ఉన్నా కానీ ఏం తప్పు పట్టలేదు సుప్రీంకోర్టు. అయితే దీనిలో ఏంటంటే సాంకేతికతను జోడించి, ఇప్పుడు నీకు అవసరం ఏముంది, ఆ గేమింగ్ కంపెనీకి అందరిని రమ్మీ ఆడిపించే అవసరం ఏముంది? అవసరమైన ఆడుకుంటాడు, మన ఇంట్లో ఆడుకుంటాడు. దానికి ఇప్పుడు సాంకేతికంగా అంటే వర్చువల్ ప్లేయర్ రియల్ ప్లేయర్తో ఆడుతుండా, లేకుంటే వర్చువల్ ప్లేయర్తో ఆడుతుండా? వర్చువల్ ప్లేయర్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో లేదు. వర్చువల్ ప్లేయర్ ఇది నథింగ్ బట్ గ్యాంబ్లింగ్. ఇది అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకొని దాన్ని ఇంటర్ప్రిటింగ్ ఇట్ టు సూట్ దేర్ కన్వీనియన్స్, దాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి సెలబ్రిటీస్కి ఏముంటుందండి? రమ్మీ ఏం అవసరం? ఇప్పుడు విజయ్ దేవరకొండకు రమ్మీకి ఏం సంబంధం ఉంది? లేకుంటే దగ్గుబాటి రానాకు, మంచు లక్ష్మికి రమ్మీకి ఏం సంబంధం ఉంది? రమ్మీ ఆడమని వాళ్ళు ఎందుకు చెప్తారు? అజయ్ దేవ్గన్ ఇంతకుముందు
బాంబేలో మహారాష్ట్రలో కేసు అయింది. షారుఖ్ ఖాన్ ఇంటి మీద అటాక్ చేసిండ్రు ప్రజలందరూ పోయి ఇట్లాంటి మోసపూరితమైన యాడ్లు చేస్తున్నావు నువ్వు. ఒకటైతే అది బైజూస్ క్లాసెస్ అని ఒకటి ఉండే, బైజూస్ క్లాసెస్ విషయంలో ఇట్లనే ఒకటి ఇదే ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఆడ కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఫస్ట్ టైం ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఇట్లా ఈ ఆన్లైన్ యాప్స్ అరే షారుఖ్ ఖాన్ కేసులో అయితే ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఏం వెళ్ళిందంటే దాంట్లో ఒక పాకిస్తాన్ బేస్డ్ యాప్, ఇట్లనే గేమింగ్ యాప్ ఒకటి పాకిస్తాన్ బేస్డ్ యాప్, దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు ఇండియన్ యాక్టర్స్. అరే సిగ్గు లజ్జ ఉండాలి, గింతనన్నా మేము చూసుకోకుండా అంటే ఏది పడితే అది చేస్తావా పైసలు ఇస్తాను కాదు కదా. అదేది వాడు డిస్క్లైమర్ రాస్తాడు, గేమింగ్ ఈజ్ అడిక్టివ్, ఏదైనా సిగరెట్ మీద రాసినట్టు ఉంటుంది, అది ధూమపానము అనారోగ్యకరము, ఆరోగ్యానికి హాని చేస్తుంది, టొబాకో కాసెస్ క్యాన్సర్ అని రాస్తారు. ఇంత చిన్న దానికంటే చిన్నగా రాయరాదిగా ఇంకట్లా అది రాసి అంటే వీళ్ళు కూడా రాస్తారు గేమింగ్ ఈజ్ అడిక్టివ్. మరి నువ్వు ఇట్లా చేసుడేంది, అందరు నువ్వు ఆడుండ్రి అంటే వీళ్ళు మొత్తము ఈ గేమింగ్లో వాళ్ళకు పైసలు వచ్చినట్టే చెప్తురు. ఓ 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వచ్చినాయని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారు. వాడు ఒక ఐఫోన్ కొనుక్కున్నా అని చెప్తాడు, లేకుంటే కారు కొనుక్కున్నా అని చెప్తాడు. 1000 రూపాయలు పెడితే ఏడొస్తున్నాయి 1000 రూపాయలు. మరి అందరు అదే గేమింగే ఆడతారు. ఇక ఎవ్వరు పని చేయరు, జాబ్లు మానేస్తారు, లేకుంటే వ్యవసాయం చేస్తే వ్యవసాయం మానేస్తారు, ఏదైనా వృత్తి చేస్తే ఆ వృత్తి మానేస్తారు. వృత్తి మానేసి ఇక మొత్తం అది ఫోన్ పట్టుకొని లేకుంటే కంప్యూటర్ ముందట కూర్చొని ల్యాప్టాప్లు పెట్టుకొని గేమింగ్ ఆడాలి ఉంటుంది. జంతార్ అని ఒకటి ఉంటుంది, ఊరు మొత్తం ఇదే ఇట్లా ఆన్లైన్ మోసాలు చేస్తుంటారు. అది ఒక సిరీస్ కూడా వచ్చింది. అదేవిధంగా ఈ ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ అనేది ఒక పెద్ద మోసపూరిత వ్యవస్థగా తయారైంది. దానికి ఇట్లాంటి వాళ్ళు వత్తాసు పలుకుడు అనేది సమంజసం కాదని నా అభిప్రాయం. సో అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసెస్ నమోదై విచారణకు రమ్మన్నా కూడా కొందరు ఇద్దరు ఏమో అటెండ్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. మరి వారిపైన ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఒక ఇన్ఫ్లుయెన్సర్కు చిన్న పిల్లలను కూడా పెట్టి వీడియోలు చేసిన మనం కంటెంట్, మన ఆన్లైన్ కంటెంట్ చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, ఒక ఇమ్రాన్ అనే వ్యక్తి చిన్న పిల్లలను పెట్టి వాళ్ళతోని అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన చేష్టలు చేపిస్తున్నట. అయితే ఆ విషయాన్ని కూడా పోలీస్ వాళ్ళు గుర్తించి, నేను నా క్యాల్తోని ఇది భారతదేశంలో మొదటిసారి పోలీస్ వాళ్ళ చర్యలను మనం అభినందించాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్ల మీద దీని రూట్ కాజ్ ఇప్పుడు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు తెలియకుండా, ఏం చేస్తున్నారు తెలియకుండా, వానికి ఏదో ఫాలోయింగ్ ఉన్నది. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అందరు ఎవరండి, వాళ్ళు చేసే ఒక్క వీడియో కూడా సమాజానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటుందా? అంటే ఏది పడితే అది పైసల కొరకు లేకుంటే ఫాలోయింగ్ కొరకు ఏది పడితే అది చేస్తాము అనేది, అది సమాజానికి మేలు అవుతుందా, సమాజానికి మేలు కాదా, లేకుంటే పిల్లలు చెడిపోతారా అనే విషయాన్ని కూడా గుర్తించకుండా ఇట్లా చేస్తారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు. వాళ్ళు చేసే ఒక్క వీడియో కూడా సమాజ హితంలో ఉండదు. ఇట్లాంటి వాళ్ళ మీద పోలీసులు తీసుకున్న చర్య అభినందనీయం. ఎందుకంటే మళ్ళొకసారి వీళ్ళు ధైర్యం చేయరు. అదేవిధంగా ఇప్పుడు ఈ వ్యవస్థను మనము కంట్రోల్ చేసే అధికారం అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని ఒకటి 2023లో. ఇప్పుడు సాంకేతికత అనేది అభివృద్ధి చెందుతుంది. గతంలో ఉన్న చట్టాలు ఈ సాంకేతికతకు అనుగుణంగా ఉన్నాయా, ఈ సాంకేతికత ద్వారా జరిగే మోసాలు లేకుంటే నేరాలను అరికట్టే విధంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నిపుణులతో చర్చించి ఈ కొత్త కోడ్ అనేది తీసుకొచ్చింది. అయితే ఈ ఇంటర్మీడియేటరీస్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువ అధికారం ఉండదు ఐటీ చట్టంలో. రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఐటీ చట్టం ద్వారా వాళ్ళ రాష్ట్రం పరిధిలో ఏదైనా నేరం జరిగింది, లేకుంటే రాష్ట్రాల పరిధిలో హద్దులలో ఏదైనా నేరం జరిగింది, అసొంటి వాటిని నియంత్రించనీకి వాళ్ళు బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే హోమ్ సెక్రటరీ, స్టేట్ హోమ్ సెక్రటరీ ఉంటాడు. హోమ్ సెక్రటరీ రాస్తే CERT అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ICCC అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అయితే ఈ ఆర్గనైజేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తాయి. అయితే ఈ నిర్ణయం తీసుకునే అధికారం, అదేవిధంగా చట్టాలలో మార్పు తెచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల నుండి ఎంతోమంది సైబర్ నిపుణులు
అదేవిధంగా మోసపోయిన వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్సు, ఇంకా ఈ సెక్యూరిటీ రంగంలో ఉన్నవాళ్ళు, ఈ ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు లేఖలు రాసింది. దీనిలో మీరు మార్పులు తీసుకురావాలి, చట్టంలో మార్పు తీసుకురావాలి. అంటే ఇప్పుడున్న అంటే సాంకేతిక ఏ క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ 100 years అహెడ్ ఆఫ్ లా అనే ఒక సూక్తి ఉన్నది. అదేవిధంగా ఈ వీళ్ళు చట్టాలను అధిగమించి మేము నేరాలు ఎట్లా చేయాలనే విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. అట్లాంటప్పుడు చట్టము చాలా పటిష్టంగా ఉండాలి, అమలు కూడా అదే విధంగా పటిష్టంగా ఉండాలి, శిక్ష కూడా అదే విధంగా పటిష్టంగా ఉండాలి. ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే తప్ప ఇట్లాంటి మోసాలను లేకుంటే ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని మనం నివారించలేమని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కేసు 11 మంది పైన ఇన్ఫ్లుయెన్సర్స్ పైన అయింది. తాజాగా సినీ యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే నిన్నటి వరకు కూడా ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి, అదేవిధంగా హర్ష సాయి, వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండ్ అయ్యారని చెప్పేసి అయితే అంటున్నారు. సో వీళ్ళకి ఎలాంటి శిక్షలు, అంటే ఎలాంటి సెక్షన్స్ కింద కేసెస్ అనేది పెట్టొచ్చు ఈ అబ్స్కాండ్ అయిన వాళ్ళకి? అబ్స్కాండ్ అవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ మీద ఇంకా కేసులు పడతాయనే ఆలోచన. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ మొత్తం మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కానీ వచ్చిన వార్తల ప్రకారము వీళ్ళు ఈ ఒకటే కాదు, చిన్న పిల్లలతో మన అసభ్యకరంగా నృత్యాలు చేపించడము, లేకుంటే అసభ్యకరంగా ప్రవర్తించడము, ఇంకా ముందటికి పోతే కొన్ని చిన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు కూడా ఉన్నాయనే విషయాన్ని మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, అదేవిధంగా డిజిటల్ మీడియాలో కానీ రావడం జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని ఇంకా కేసులు పడతాయేమో. ఇప్పుడు ఈ విషయంలో, ఇన్ఫ్లుయెన్సింగ్ విషయంలో ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు పెట్టిన కేసులలో అన్నీ 7 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాల లోపట్నే ఉన్నాయి. అంటే 35B ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది సాటిస్ఫాక్టరీగా లేకపోతే, అంటే లోతుపాతులను వీళ్ళు పరిశోధిస్తుండ్రు. ఏ విధంగానైతే ఈడీ ఇన్వాల్వ్ అయిందో దీనిలో